హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాంతు 8, 9, 10 ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ యువర్ మాస్టర్ టీచర్ సుమియా షేక్. అండ్ ఈ రోజు మనము గ్లోబలైజేషన్ పార్ట్ 2 ఏదైతే ఉందో దట్ వి విల్ బి డూయింగ్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం మరి సెషన్ మనము. సో లాస్ట్ సెషన్లో మనము ఎక్కడి వరకు లైక్ ఈ సెషన్లో మనము ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్ అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంకా గ్లోబలైజేషన్, ఇండియాలో గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఎలా ఉంది, సో ఆల్ దాట్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. ఓకేనా? We read earlier that the liberalization of foreign trade ఏదైతే బ్యారియర్స్ రిమూవ్ చేసేసారు కదా, ట్రేడ్ బ్యారియర్స్ రిమూవ్ చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్లో ఇండియాలోని ఇన్వెస్ట్మెంట్ ఎలా ఫ్లక్చువేట్ అయింది, ఎలా చేంజ్ అయింది, దాని అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి మనం చూసుకుంటే చూడండి, we read earlier that ఈ లిబరలైజేషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఏదైతే ఉందో అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇండియాలో వాజ్ సపోర్టెడ్ బై ఒక పవర్ఫుల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది సపోర్ట్ చేసింది. అండ్ అన్నీ ఏంటి, సో బిలీవ్ దట్ ఈ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ బ్యారియర్స్ టు ఫారిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ హార్మ్ఫుల్. మనకు ఇంటర్నల్గా ఇవి మనకి హెల్ప్ చెయ్యవు. ఫారిన్ ట్రేడ్ గురించి మనం అలా చూసుకుంటే దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అస్ అండ్ ఇది ఒక ప్రాబ్లం అవుతుంది మన కోసం అని ఎలాగైతే మనకు తెలిసిందో చూడండి. అందుకే ఏం చేశారు, ఈ బ్యారియర్స్ అన్ని రిమూవ్ చేసేసారు కదా కంట్రీస్కి ఉన్న బ్యారియర్స్. ఎందుకంటే వాట్ దిస్ ఇస్ డూయింగ్, మన లోకల్గా ఎవరైతే ఉంటారో, సో లోకల్గా ఉన్న ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి కాంపిటీషన్ క్రియేట్ చేయట్లేదు, వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొని రావట్లేదు కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ బ్యారియర్స్ లేకుండా హ్యాపీగా, సో ఇప్పుడు ఏంటి, హెల్దీ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. సో ట్రేడ్ బిట్వీన్ కంట్రీస్ షుడ్ బి ఫ్రీ. ఏంటి, ఏమి బ్యారియర్స్ లేకుండా ఫ్రీగా ఉండాలి ట్రేడ్ అనేది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక సచ్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అలా హెల్దీగా అన్ని మెయింటైన్ చేయడానికి మనకు ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది, అదేంటి అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో హూస్ ఎయిమ్ ఈస్ టు లిబరలైజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. దీని ఏంటి పని ఏంటి, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీగా ఏం బ్యారియర్స్ లేకుండా లిబరలైజ్ చేయాలి అనేది దీని ఎయిమ్. సో స్టార్టెడ్ అట్ ది ఇనిషియేటివ్ ఆఫ్ ది డెవలప్మెంట్ కంట్రీస్. ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఫస్ట్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారు. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏంటి, ఇస్టాబ్లిషెస్ రూల్స్, కొన్ని రూల్స్ అనేవి ఇస్టాబ్లిష్ చేసింది రిగార్డింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్కి రిలేటెడ్ కొన్ని రూల్స్ అనేవి ఇస్టాబ్లిష్ చేసింది. అండ్ సీజ్ దట్ ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పర్ఫెక్ట్గా ఒబే చెయ్యాలి అన్నట్టుగా చెప్పింది అందరితో. నియర్లీ 150 కంట్రీస్ ఏంటి, 150 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ 150 కంట్రీస్ of the world are currently members of the World Trade Organization లో 150 కంట్రీస్ ఏంటి పార్ట్ తీసుకున్నాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ సపోజ్డ్ టు అలో ఫ్రీ ట్రేడ్ ఫర్ ఆల్. అందరికీ ఏంటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫ్రీ ట్రేడ్ అంటే యూ కెన్ ట్రేడ్ అండ్ బ్యారియర్స్ అలాంటివి ఏం లేవు అని చెప్పింది. ప్రాక్టీస్లో చూసుకుంటే ఇట్ ఈస్ ఆఫెన్ సీ దట్ ద డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ అన్ఫెయిర్లీ రిటైన్ ట్రేడ్ బ్యారియర్స్. సో ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, కొన్ని అన్ఫెయిర్గా ట్రేడ్ బ్యారియర్స్ అనేవి పెడుతున్నాయి వేరే కంట్రీస్ మీద. అదర్ హ్యాండ్తో మనం చూసుకుంటే the other side of the coin, World Trade Organization rules have forced the developing countries to remove trade barriers. ఒక సైడ్ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, వాళ్ళ కంట్రీలో అయితే ట్రేడ్ బ్యారియర్స్ పెట్టుకుంటున్నారు, బట్ వేరే కంట్రీస్ వాళ్ళకి ఏమంటున్నారు, ట్రేడ్ బ్యారియర్స్ రిమూవ్ చేసేయండి అని అంటున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే కరెంట్ డిబేట్ ఆన్ ట్రేడ్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ట్రేడ్కి రిలేటెడ్గా
ఈ డిబేట్ అనేది జరుగుతుంది. ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా. సో ఎలా ఈ ఇంపాక్ట్ జరుగుతుంది, గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఇండియాలో ఎలా జరిగింది అనేది మనం చూడాలి ఇప్పుడు. వాట్ హ్యాస్ బీన్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ది లైవ్స్ ఆఫ్ ది పీపుల్. ఓకే, సో అసలు ఈ గ్లోబలైజేషన్ వల్ల వేరే లైఫ్స్ మీద ఎలా ఇంపాక్ట్ జరిగింది అని మనం చూసుకుంటే, గ్లోబలైజేషన్ హ్యాస్ బీన్ ఆఫ్ అడ్వాంటేజ్ టు కన్స్యూమర్స్. చాలా కన్స్యూమర్స్కి గ్లోబలైజేషన్ ఏంటి, అడ్వాంటేజ్గా అయ్యింది. పర్టికులర్గా మనం చూసుకుంటే వెల్ ఆఫ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అర్బన్ ఏరియాస్లో, సో అర్బన్ ఏరియాస్లో ఏవైతే మంచి మంచి సెక్షన్స్ ఉన్నాయో, సో ఆ సెక్షన్స్కి అన్నిటికీ ఏంటి, ఇట్ హెల్ప్డ్. ఎందుకంటే కన్స్యూమర్స్ చాలా డ్రాస్టిక్గా గ్రో కూడా అయిపోయారు. ఇప్పుడు చూస్తూ ఉంటే కన్స్యూమర్స్ అలానే ఇంక్రీజ్ అయ్యారు అండ్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కూడా అలానే ఎక్కువ అయ్యాయి. దెర్ ఈస్ గ్రేటర్ చాయిస్ బిఫోర్ దీస్ కన్స్యూమర్స్ మధ్య ముందర ఇప్పుడు చాలా చాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా బ్రాండ్స్ ఎమర్జ్ అయ్యాయి, చాలా కంపెనీస్ ఎమర్జ్ అయ్యాయి కదా. సో ఇందుకు ఈ కన్స్యూమర్స్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు క్వాలిటీలో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఎప్పుడైతే హెల్దీ కాంపిటీషన్ అనేది ఉంటుందో అప్పుడు ఏంటి, కన్స్యూమర్కి బెనిఫిట్సే, అందరికీ బెనిఫిటే అవుతుంది. కాంపిటీషన్ అనేది చాలా చాలా అవసరం. లేకపోతే ఏమవుతుందంటే లేజినెస్ ఎక్కువ అయిపోతుంది అండ్ లోపల ఉన్న టాలెంట్ అనేది అంత ఈజీగా బయటికి రాదు ఇది లేకపోతే. సో అలా అనేది అసలు దీని రిజల్ట్ వల్ల పీపుల్ ఏంటి, ఈరోజు చాలా క్వాలిటీ అండ్ ఎక్కువైంది. కొన్ని ప్రాసెస్ కాంపిటీషన్ వల్ల ఏమవుతుంది, కొన్ని ప్రోడక్ట్స్ రేట్ కూడా ఒక కంపెనీ రేట్ తగ్గించింది అనుకోండి, సో ఇంకో కంపెనీ ఏం చేస్తుంది, రేట్ తగ్గిస్తుంది. సో అలా అనేవి జరుగుతాయి. యాజ్ అ రిజల్ట్ ఏమవుతుంది, దీని రిజల్ట్ వల్ల దీస్ పీపుల్ టుడే ఎంజాయ్ మచ్ హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్. ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు క్వాలిటీ బాగుంటుంది, ప్రోడక్ట్స్ బాగుంటున్నాయి, అన్నీ బాగుంటున్నాయి. సో ప్రొడ్యూసర్స్లో చూసుకుంటే అమంగ్ ప్రొడ్యూసర్స్ అండ్ వర్కర్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ హ్యాస్ నాట్ బీన్ ఇన్ యూనిఫామ్గా లేదు. ఏదైతే ఇంపాక్ట్, గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది యూనిఫామ్గా లేదు. ఫస్ట్గా మనం చూసుకుంటే ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ ఇంక్రీజ్డ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. సో ఎంఎన్సీస్ ఏం చేశాయి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో ఇంక్రీజ్ చేసేసాయి. దాని అర్థం ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాలో ఎక్కువ అయిపోయాయి. ఇండియన్ కంపెనీస్లో ఎంఎన్సీస్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ కంపెనీస్. దీస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ వెల్ ఆఫ్ బయర్స్. సో ఈ ప్రోడక్ట్స్కి ఏంటి, దీస్ ప్రోడక్ట్స్ చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇందులో మనం చూసుకుంటే ఈ ఇండస్ట్రీస్లో, సర్వీసెస్లో న్యూ జాబ్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్. కొత్త కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. లోకల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, రా మెటీరియల్స్ సప్లై చేసే కంపెనీ ఈ ఇండస్ట్రీస్కి, అవి కూడా బాగా గ్రో అయ్యాయి. సో సెకండ్లీ మనం చూస్తే సెవెరల్ ఆఫ్ ది టాప్ ఇండియన్ కంపెనీస్, ఏవైతే వేరే టాప్ ఇండియన్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ ఏంటి, బెనిఫిట్ ఎక్కువ అయిపోయింది అండ్ కాంపిటీషన్ ఏదైతే ఉందో కాంపిటీషన్ కూడా బాగా ఇంక్రీజ్ అయిపోయింది. దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ న్యూవర్ టెక్నాలజీ. వాళ్ళు ఏం చేశారు, కొత్త కొత్త టెక్నాలజీస్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ ప్రొడక్షన్ మెథడ్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ రైజ్డ్ దేస్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్. ఇంకా ఏం చేశారు, వాళ్ళ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ అంటే క్వాలిటీ ఇంక్రీజ్ చేశారు అండ్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ చేశారు. Some have gained from successful collaborations with foreign companies. కొందరు ఏం చేశారు, ఫారిన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫారిన్ కంపెనీస్తో కలిసిపోయి ఏం చేశారు వాళ్ళు, సక్సెస్ఫుల్ కొలాబరేషన్స్, ఫారిన్ కంపెనీస్తో కొలాబరేట్ అవ్వడం వల్ల వాళ్ళకి బిజినెస్ కూడా బాగా జరిగింది, సక్సెస్ కూడా దొరికింది. అగ్రికల్చర్ సెక్టార్లో చూసుకుంటే మనము
ఈ అగ్రికల్చర్ సెక్టార్ ప్రొవైడ్స్ ద బల్క్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. స్టార్టింగ్ లో చూసుకుంటే అంతా అగ్రికల్చరే ఉండేది. తర్వాత ఏమైంది, స్లోగా ఈ అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఇది కార్పొరేట్ జాబ్స్ లో అలా అక్కడికక్కడ జాబ్స్ రావడం వల్ల అగ్రికల్చర్ అనేది డిక్రీజ్ అయిపోయింది. బట్ ఇప్పుడు కూడా చూసుకుంటే చాలా ప్లేసెస్ లో అగ్రికల్చర్, పల్లెటూర్లలో అంతా ఏంటి, అగ్రికల్చర్ సెక్టర్ ప్రొవైడ్స్ ది బల్క్ ఎంప్లాయ్మెంట్ అనేది అగ్రికల్చర్ సెక్టర్ ప్రొవైడ్ చేస్తుంది. డెవలప్డ్ కంట్రీస్ సచ్ as యుఎస్ విత్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ డి, చూడండి జీడిపిలో యుఎస్ షేర్ అగ్రికల్చర్లో ఎంత ఉంది, 1% ఉంది. అండ్ ఇట్స్ షేర్ ఇన్ టోటల్ ఎంప్లాయ్మెంట్లో చూసేసుకుంటే 0.5% అనేది ఉంది. And yet this very small percentage of people who are engaged in agriculture in the US receive massive sums of money. సో వాళ్ళు ఏం రిసీవ్ చేస్తారు, లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ అనేది రిసీవ్ చేస్తారు. ఎక్కడి నుంచి, యుఎస్ గవర్నమెంట్ నుంచి. దేనికి, ప్రొడక్షన్కి, ఫర్ ఎక్స్పోర్ట్స్కి, ఇంకా అదర్ కంట్రీస్కి. ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ వల్ల, వాళ్ళు రిసీవ్ చేసుకునే మనీ వల్ల యుఎస్ ఫార్మర్స్ ఏం చేస్తారు, వాళ్ళ ఫార్మర్స్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, గ్రెయిన్స్ లేదా ఏదైనా ప్రోడక్ట్స్ కావచ్చు, సో ఫ్రూట్స్, ఆ ఫార్మర్స్ అన్నీ ఏం చేస్తారు, వాళ్ళ ఫార్మ్ ప్రోడక్ట్స్ లో ప్రైసెస్ అబ్నార్మల్గా లో అయ్యాయి, లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఇక్కడ ఏమవుతుందంటే యుఎస్ అగ్రికల్చర్లో లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ ది యుఎస్ గవర్నమెంట్ ఫర్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ఫర్ అదర్ కంట్రీస్. ఈ లార్జ్ అమౌంట్ వల్ల యుఎస్ ఫార్మర్స్ కెన్ సెల్ ద ఫార్మ్ ప్రోడక్ట్స్ అట్ అబ్నార్మల్లీ లో ప్రైసెస్. ఇక్కడ ఏమవుతుందంటే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళకి చాలా ఫండింగ్ అమౌంట్ ఇస్తుంది. ఎందుకు, వాళ్ళు మంచిగా ఫార్మింగ్ చేయాలి, వాళ్ళకి ఫార్మింగ్ మెషినరీస్కి అదంతా యుఎస్ ఇస్తుంది. సో ఫార్మింగ్ చేయడానికి, ఏదైనా ప్రొడ్యూస్ చేయడానికి తక్కువ కాస్ట్ అయిందనుకోండి, సో అమ్మడానికి కూడా తక్కువ కాస్ట్లో అమ్ముతారు. సో అందుకేంటి, ఈ ప్రోడక్ట్స్ అన్నీ సోల్డ్ అట్ లో ప్రైసెస్లో సోల్డ్ చేస్తున్నారు. ద సర్ప్లస్ ఫార్మ్ ప్రోడక్ట్స్ ఆర్ సోల్డ్ ఇన్ ద మార్కెట్స్ ఇన్ అదర్ కంట్రీ అట్ లో ప్రైసెస్. సో ఇక్కడ గ్రో అయ్యే ప్రోడక్ట్స్ అన్ని ఏం చేస్తారు, వేరే కంట్రీకి తీసుకెళ్ళి అక్కడ ఏదైతే ఉందో అమ్ముతారు. అఫెక్టింగ్ ఫార్మర్స్ ఇన్ దీస్ కంట్రీస్. సో దానివల్ల ఏమవుతుంది, వేరే కంట్రీస్లో ఉన్న ఫార్మర్స్ ఎవరైతే వేరే కంట్రీస్లో ఉన్నారో వాళ్ళ ఏదైతే ఫార్మింగ్ ఉంటుందో, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎఫెక్ట్ అయిపోతాయి. డెవలపింగ్ కంట్రీస్ ఆర్ దేర్ ఫర్ ఆస్కింగ్ ద గవర్నమెంట్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీ we have reduced trade barriers as per WTO rules, but you have ignored the rules of WTO and have continued to pay your farmers vast sums of money. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, WTO ఏమైంది, ట్రేడ్ బ్యారియర్స్ ఎక్కువ పెట్టొద్దు అని చెప్పింది కదా. సో అందుకు ఈ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియానే అనుకోండి, ఇండియా ఏం చేసింది, ట్రేడ్ బ్యారియర్స్ రిమూవ్ చేసేసింది. కానీ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫార్మర్స్కి చాలా మనీ ఇస్తున్నారు. ఇలాంటివి ఏంటి, బాగా గ్రో చేయండి, అది ఇది అని, బాగా మంచిగా ప్రొడ్యూస్ చేయండి, అలాంటివి చాలా ఏం చేస్తున్నారు, వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ ఇంక్రీజింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనీ ఇస్తున్నారు కదా. సో డెవలపింగ్ కంట్రీస్ ఏం అడుగుతున్నారు, మీరేమో మనీ ఇస్తున్నారు, మేమేమో బ్యారియర్స్ రిమూవ్ చేస్తాము, మీరేమీ ఫాలో అవ్వట్లేదు WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్ని అని అంటున్నారు. యూ హ్యావ్ ఆస్క్డ్ అవర్ గవర్నమెంట్స్ టు స్టాప్ సపోర్టింగ్ అవర్ ఫార్మర్స్ బట్ యు ఆర్ డూయింగ్ సో యువర్ సెల్ఫ్. మా ఫార్మర్స్ని సపోర్ట్ చేయడం ఆపేయండి అని మీ గవర్నమెంట్స్ చెప్పారు. కానీ ఇప్పుడైతే మీ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నారు, ఫార్మర్స్ని సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడా చెప్పండి, ఈ గేమ్ మొత్తం ఫెయిర్ గేమా అని అడుగుతున్నారు. మోర్ ఓవర్ గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో, గ్లోబలైజేషన్ హ్యాస్ ఎనేబుల్డ్ సమ్ లార్జ్ ఇండియన్ కంపెనీస్ టు ఎమర్జ్ యాజ్ మల్టీనేషనల్ దెమ్సెల్వ్స్. సో గ్లోబలైజేషన్ ఏం చేసింది, మన ఇండియన్ కంపెనీస్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్గా తయారైపోయాయి. ఇప్పుడు చూసుకుంటే టాటా మోటార్స్ ఇది ఆటోమొబైల్స్గా, ఇన్ఫోసిస్ ఏంటి ఐటీ కంపెనీ, ఐటీ సైడ్లో చాలా వాస్ట్గా ఇట్ హ్యాస్ గ్రోన్. ర్యాన్బ్యాక్సీ మెడిసిన్స్లో, ఏషియన్ పెయింట్స్లో, ఇంకా సుందరం ఫాస్టనర్స్ నట్స్ అండ్ బోల్ట్స్లో. సో ఇలా మన ఇండియన్ ఫ్యాక్టరీస్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్గా అయిపోయాయి. సో ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఈ టాటా
Globalization has also created, globalization ఏంటి, has also created new opportunities for companies providing services. గ్లోబలైజేషన్ ఏం చేసింది, న్యూ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేసింది. ఎందుకు, ఈ కంపెనీ ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉన్నాయో లైక్ పర్టికులర్గా ఐటీ కంపెనీస్లో ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది. ద ఇండియన్ కంపెనీ ప్రొడ్యూసింగ్ అ మ్యాగజైన్ ఫర్ ద లండన్ బేస్డ్ కంపెనీ అండ్ కాల్ సెంటర్స్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. మనం ఇందాక లాస్ట్ సెషన్లో మ్యాగజైన్ ప్రొడ్యూసింగ్ ఢిల్లీలో ఉంది దాని ఆఫీస్. సో లండన్ మ్యాగజైన్ ఇక్కడ ఢిల్లీ నుంచి క్రియేట్ అయ్యి వెళ్తుంది, ప్రింట్ అయి వెళ్తుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో అలా ఇంకా కాల్ సెంటర్స్ కూడా మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నాము. సో అవన్నీ ఏంటి కొన్ని ఎగ్జాంపుల్స్. బిసైడ్స్ అ హోస్ట్ ఆఫ్ సర్వీసెస్ సచ్ అస్ డేటా ఎంట్రీ, అకౌంటింగ్, అడ్మినిస్ట్రేషన్ టాస్క్స్, ఇవన్నీ ఏంటి ఇంజనీరింగ్ ఆర్ నౌ బీయింగ్ డన్ అట్ చీపర్ కాస్ట్లో ఇవన్నీ చేసిస్తున్నారు. అండ్ ఇండియాలో మనం చూసుకుంటే ఆర్ ఎక్స్పోర్టెడ్ టు ద డెవలప్డ్ కంట్రీస్. ఇవన్నీ మనం ఏంటి ఇలాంటి సర్వీసెస్ అన్ని వీఆర్ డూయింగ్ అట్ చీపర్ కాస్ట్లో చేసి అవన్నీ ఏంటి డెవలప్డ్ కంట్రీస్కి పంపిస్తున్నాము. ఇక్కడ గ్రో అయ్యేది ఎవరు, ఇక్కడ మనము గ్రో అవుతాము, వాళ్ళు గ్రో అవుతాము. బట్ చూసుకుంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ ఇంకా డెవలప్డ్గా అయిపోతున్నాయి. నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను గైజ్, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని. ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అని వస్తుందో ఏంటో, అది బుక్స్లో నేను ఎప్పుడు మీకు టీచ్ చేస్తానో ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ అని. ఐఎమ్ వెరీ ఈగర్ టు టీచ్ యూ దట్. సో స్మాల్ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు, కంపీట్ ఆర్ పెరిష్. ఇప్పుడు చూడండి మనం స్మాల్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్దాము. సో ఈ స్మాల్ ప్రొడ్యూసర్స్ ఏంటి, దే కంపీట్ అండ్ దే పెరిష్. సో వాళ్ళు వాట్ దే డూ ఈజ్ దే బికమ్ సమ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు కంపీట్ చేస్తారు వేరే వాళ్ళతో. అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ చిన్న వాళ్ళు దే బికమ్ లైక్ దే కాంట్ విత్స్టాండ్ కాంపిటీషన్ అండ్ వాళ్ళ బిజినెస్ కెరీర్ స్మాల్ ప్రొడ్యూసర్స్ ఏమవుతారు, దే జస్ట్ క్విట్. సో ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ప్రొడ్యూసర్స్ వర్కర్స్ గ్లోబలైజేషన్ హ్యాస్ పోస్డ్ మెనీ ఛాలెంజెస్. చెప్తున్నాను కదా, ఎందుకంటే హై రేట్ ఆఫ్ కాంపిటీషన్ అనేది చాలా ఉండడం వల్ల మేజర్ ఛాలెంజెస్, పెద్ద ఛాలెంజెస్ ఉండడం వల్ల ఇదంతా అవుతుంది. రీసెంట్ ఇయర్స్లో మనం చూసుకుంటే ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ ఇండియా హ్యావ్ బీన్ టేకింగ్ స్పెషల్ స్టెప్స్ టు అట్రాక్ట్ ఫారిన్ కంపెనీస్. ఏంటి, రీసెంట్ ఇయర్స్లో మనం చూసుకుంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో చాలా స్పెషల్ స్టెప్స్ తీసుకుంటున్నాయి. ఎందుకు, ఫారిన్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి, ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి, ఫారిన్ కంపెనీస్తో అట్రాక్ట్ చేయించుకోవడానికి. ఇండస్ట్రియల్ జోన్స్ కాల్డ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఎస్ఈజెడ్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ బీయింగ్ సెటప్, వాటిని క్రియేట్ చేశారు. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ టు హ్యావ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఏముంటాయి, ఎలక్ట్రిసిటీ, వాటర్, రోడ్స్, ట్రాన్స్పోర్ట్, సోషల్, రీక్రియేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. కంపెనీస్ హూ సెటప్ ప్రొడక్షన్ యూనిట్స్ ఇన్ this special economic zones do not have to pay taxes for an initial period of 5 years. సో ఇదేంటి అంటే ఎలాగైతే కాంప్లెక్సెస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాప్స్ మీకు ఉంటాయో, ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఏంటి ఎవరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అనేది సెటప్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ సెటప్ చేసుకున్న వాళ్ళకి లాభం ఏంటి అంటే ఒక 5 years, పీరియడ్ ఆఫ్ 5 years వరకు దే డోంట్ నీడ్ టు పే ట్యాక్సెస్ పే చేయడం వాళ్ళకి అవసరం లేదు. గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అలౌడ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద లేబర్ లాస్. గవర్నమెంట్ ఇంకా ఏం చేసింది, లేబర్ లాస్లో కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది తీసుకొచ్చేసింది. సో ఫ్లెక్సిబుల్గా ఉండాలి అందరూ అని, అంటే ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయకూడదు. దే షుడ్ నాట్ హ్యావ్ అంత కంజెస్టెడ్గా, అంత పని ఏంటి అంత టార్చరస్గా అనిపించకూడదు అని వాళ్ళు అనుకున్నారు. సో
అట్రాక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయడానికి కూడా ఇలా జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ హైరింగ్ వర్కర్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, కంపెనీస్ హైర్ వర్కర్స్ ఫ్లెక్సిబిలీ ఫర్ షార్ట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీలాన్సింగ్. దీన్ని మనం ఏమంటాము, దీన్ని మనము ఫ్రీలాన్సింగ్ అని అంటాము. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీకు అవసరం ఏంటి, ఒక మంత్ లో మీకు స్టార్టింగ్ 15 days వర్క్ హెవీగా ఉంటుంది అనుకోండి, కానీ ఒక మంత్లీ ఎంప్లాయీని హైర్ చేసుకుంటే వర్క్ 15 days లేకపోయినా వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు పే ద శాలరీ. అదే ఈ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఫ్రీలాన్సింగ్ ఏంటి అంటే, నువ్వు 15 days లో ఎంత వర్క్ చేస్తావో ఆర్ ఒక మంత్లో ఎంత వర్క్ చేస్తావో ఆ చేసినంత వర్క్కే మేము నీకు పే చేస్తాము అనేది. ఇప్పుడు లైక్ మనం అనుకోవచ్చు ఒక గంటకి ఒక 1K 2K అలా. దిస్ ఈస్ డన్ టు రిడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ లేబర్ ఫర్ ద కంపెనీ. ఇది ఎందుకు చేస్తారు, అదే కాస్ట్ ఆఫ్ లేబర్ ఇందాక చెప్పాను కదా, 15 days అలా. హౌఎవర్ ఫారిన్ కంపెనీస్ ఆర్ డిమాండింగ్ ఫర్దర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లేబర్ లాస్. ఫారిన్ కంపెనీస్ ఏంటి, ఫర్దర్ ఫ్లెక్సిబిలిటీ, ఇంకా ఫ్లెక్సిబుల్ తేవాలి మీరు ఇలాంటి వర్కింగ్ అవర్స్ ఇలాంటివన్నీ అని చెప్పారు. ఇక్కడ ఒక స్మాల్ బిజినెస్ మ్యాన్ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. రవి డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ హీ వుడ్ హ్యావ్ టు ఫేస్ అ క్రైసిస్ ఇన్ సచ్ షార్ట్ పీరియడ్ ఆఫ్ హిస్ ఇండస్ట్రియలిస్ట్. సో రవి ఏంటి, ఒక ఇండస్ట్రియలిస్ట్, కానీ తను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. తను స్టార్ట్ చేసిన ఇదంతా ఇండస్ట్రియలిజం, ఈ స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయగానే స్టార్టింగ్ పీరియడ్ లోనే తనకి ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందని అతను అనుకోలేదంట. రవి టుక్ అ లోన్. బ్యాంక్ నుంచి రవి ఏం చేశాడు, ఒక లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకొని తన ఓన్ కంపెనీని ప్రొడ్యూసింగ్ కెపాసిటర్స్ ప్రొడ్యూస్ చేసే ఓన్ కంపెనీని 1992 హోసూర్ ఈజ్ అ ప్లేస్ ఇన్ కర్ణాటక గైస్. సో హోసూర్లో an industrial town in Tamil Nadu. I think Hosur is in Karnataka only, I'm thinking. Tamil Nadu అని అంటుంది ఏంటిది. Just give me 1 minute. Let me check it. Okay. Hosur is Tamil Nadu only, but it is that Andhra Karnataka border. Yeah, I think. An industrial town in Tamil Nadu. Okay, 1992లో. కెపాసిటర్స్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే చాలా ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ లో, ఈ ట్యూబ్ లైట్స్ లో, టెలివిజన్స్ లో ఇక్కడ మొత్తం ఏంటి కెపాసిటర్స్ అనేవి యూజ్ చేస్తారు. విత్ ఇన్ 3 years he was able to expand production. 3 years తర్వాత ఏమైంది, 3 years లో అతను తన ప్రొడక్షన్ ఏంటి ఎక్స్పాండ్ చేసేసి 20 workers అండర్ హిమ్ ఏం చేశాడు, 20 workers ని తన కింద పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఏమైంది, హీ స్ట్రగల్ టు రన్ హిస్ కంపెనీ స్టార్టెడ్ వెన్ ది గవర్నమెంట్ రిమూవ్డ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ కెపాసిటర్స్ యాజ్ పర్ ఇట్స్ అగ్రిమెంట్ అట్ WTO 2001. సో అతను 1992లో స్టార్ట్ చేశాడు కదా. సో 2001లో ఏం జరిగిందంటే కెపాసిటర్స్ ఇంపోర్ట్స్, బయట నుంచి కెపాసిటర్స్ తెచ్చుకోకూడదు అని అప్పటి వరకు రూల్ ఉండింది, ట్రేడ్ బ్యారియర్ ఉండింది. ఈ బ్యారియర్ 2001లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో ఒక అగ్రిమెంట్ జరిగింది ఇండియాకి. సో అప్పుడు ఏం జరిగింది, ఈ బ్యారియర్ రిమూవ్ చేసేయాలి అని అగ్రిమెంట్ జరిగింది. సో అప్పుడు ఏంటి, ఇంపోర్ట్ కెపాసిటర్స్ కూడా ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు అని తెలిసిపోయింది. అప్పుడు ఏం జరిగింది, హిజ్ మెయిన్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో టెలివిజన్ కంపెనీస్, వాళ్ళందరూ components including capacitors in bulk for the manufacture of television sets. సో వాళ్ళు ఓన్లీ కెపాసిటర్స్ ఒక్కటే కొనడం లేదు, బల్క్ గా సెట్ మొత్తం కొనేస్తున్నారు. టెలివిజన్ చేయడానికి ఏమేం కావాలో సో కొనేస్తున్నారు, అండ్ వాటితో పాటు కెపాసిటర్స్ కూడా ఒకే కంపెనీ దగ్గర కొంటున్నారు. సో హౌఎవర్ కాంపిటీషన్ ఫ్రమ్ MNC బ్రాండ్స్ ఏం చేసింది, forced the Indian television companies to move into an assembling activities for MNCs. సో ఈ MNCs వల్ల ఏమైందంటే ఇండియన్ టెలివిజన్ కంపెనీస్ ఏం చేశారు, అసెంబ్లింగ్ అంటే
ఈ మెయిన్ ఎంఎన్సి కంపెనీస్ కి ఈ ఇండియన్ టెలివిజన్ కంపెనీస్ ఏం చేస్తారంటే పార్ట్స్ అన్ని అసెంబుల్ చేసేసి ఇచ్చేస్తారు అండ్ ఎంఎన్సీస్ వాళ్ళ బ్రాండ్ పేరుతో వాళ్ళ బ్రాండ్ కింద అమ్ముకుంటాయి వీళ్ళని. సో దాట్ యూస్ టు హ్యాపెన్. ఈవెన్ వెన్ సమ్ ఆఫ్ దెమ్ బ్రాట్ కెపాసిటర్స్ దే వుడ్ ప్రిఫర్ టు ఇంపోర్ట్ యాజ్ ది ప్రైస్ ఆఫ్ ది ఇంపోర్టెడ్ ఐటమ్ వాజ్ హాఫ్ ది ప్రైస్ చార్జ్డ్ బై పీపుల్ లైక్ రవి. సో తో కొంతమంది కెపాసిటర్స్ కొనేవాళ్ళు, అయినా వాళ్ళు ఏం చేసేవాళ్ళు తర్వాత ఇంపోర్ట్ చేసుకునే కెపాసిటర్సే కొనాలని అనుకునే వాళ్ళు. బికాస్ ఇంపోర్ట్ చేసుకునేవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ హాఫ్ ప్రైస్ కి తక్కువగా ఉండేవి అవి. ఓకే, రవి లాంటి వాళ్ళు ఎవరైతే చార్జ్ చేస్తున్నారో, సో అలాంటి వాళ్ళు రవి లాంటి వాళ్ళు చార్జ్ చేసే వాళ్ళతో చూసుకుంటే, సో రవి కెపాసిటర్ ఒక ఒక 800కి అమ్ముతున్నాడు అనుకోండి, వీళ్ళేంటి 400కి వీళ్ళ కెపాసిటర్స్ 400కే వస్తాయి. సో అలాంటప్పుడు ఎక్కడైనా చీప్గా ఎక్కడ ఉంటే సో అక్కడే కదా కొంటారు. రవి నౌ ప్రొడ్యూసెస్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ది కెపాసిటర్స్. ఇప్పుడు ఏంటి, ముందు ఎన్ని కెపాసిటర్స్ అయితే రవి ప్రొడ్యూస్ చేసేవాడో ఇప్పుడు దానికంటే తక్కువ కెపాసిటర్స్ రవి ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఒక ఇయర్లో. అంటే ఇన్ ద ఇయర్ 2000లో దానికంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాడు అండ్ హ్యాస్ ఓన్లీ 7 వర్కర్స్. ముందేంటి 20 వర్కర్స్ని హైర్ చేసుకున్నాడు, తర్వాత ఏమైంది 20 వర్కర్స్ని హైర్ చేసుకున్నాడు, తర్వాత ఆ 20 వర్కర్స్ కాస్త 7 వర్కర్స్గా చేంజ్ అయిపోయారు. చాలా రవి ఫ్రెండ్స్ ఏంటి ఇన్ ద సేమ్ బిజినెస్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై హ్యావ్ క్లోజ్డ్ దేర్ యూనిట్స్. ఇలా సేమ్ బిజినెస్ చేసే రవి ఫ్రెండ్స్ హైదరాబాద్లో చెన్నైలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ యూనిట్స్ అంటే వాళ్ళ స్మాల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసి పడేశారు. సో ఫెయిర్ గ్లోబలైజేషన్ కోసం ఏమేం స్ట్రగుల్స్ జరిగాయి అని మనం మాట్లాడుకుందాము, డిస్కస్ చేసుకుందాం. ది స్ట్రగుల్స్ ఫర్ ఫెయిర్ గ్లోబలైజేషన్. The above evidences indicates, పైన జరిగింది కదా, మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, indicates that not everyone has benefited from globalization. ఈ గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా అందరికీ బెనిఫిట్ దొరకలేదు అని ఇక్కడ మనం చెప్తున్నాము. పీపుల్ విత్ ఎడ్యుకేషన్, స్కిల్ అండ్ వెల్త్ ఏదైతే ఉందో హ్యావ్ మేడ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ది న్యూ ఆపర్చునిటీస్. సో ఈ మనుషులందరూ ఎవరి దగ్గర అయితే ఎడ్యుకేషన్, ఎవరి దగ్గర అయితే ఎడ్యుకేషన్ ఉందో, స్కిల్ ఉందో, వెల్త్ ఉందో, సో వాళ్ళందరూ ఏంటి హ్యావ్ మేడ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ది న్యూ ఆపర్చునిటీస్. కొత్త ఆపర్చునిటీస్ ఏవైతే వస్తున్నాయో సో వాళ్ళందరూ ఏంటి వీటిని గ్రాప్ చేసుకున్నారు. వేరే సైడ్లో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హ్యావ్ నాట్ షేర్డ్ ద బెనిఫిట్స్. సో దీనివల్ల ఏమైంది, చాలా మందికి బెనిఫిట్స్ దొరకలేదు. ఎందుకంటే గ్లోబలైజేషన్ ఈజ్ నవ్ అ రియాలిటీ. ది క్వశ్చన్ ఈజ్ హౌ టు మేక్ గ్లోబలైజేషన్ మోర్ ఫెయిర్. సో గ్లోబలైజేషన్ని ఫెయిర్గా ఎలా చేయాలి, అందరికీ ఈక్వల్, అన్నీ సమానంగా అందేలా ఎలా చేయాలి అంటే చూడండి, ఫెయిర్ గ్లోబలైజేషన్ వుడ్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. ఫెయిర్ గ్లోబలైజేషన్ వల్ల ఏమవుతుంది, చాలా మందికి ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ ఎన్జూర్ దట్ ది బెనిఫిట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆర్ షేర్డ్ బెటర్. సో అందుకు మనం ఏం చేయాలి, ఈ గ్లోబలైజేషన్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరికీ షేర్ అయ్యేలా చూడాలి. ద గవర్నమెంట్ కెన్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ మేకింగ్ దిస్ పాసిబుల్. సో గవర్నమెంట్ ఏం చేయాలి, దీనికి ఒక మేజర్ రోల్. గవర్నమెంట్ మొత్తం చూడండి, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ అండర్ గవర్నమెంట్. గవర్నమెంట్ అనుకుంటే ఇట్ కెన్ డూ ఎనీథింగ్. మనుషుల్లో ఉన్న లేజినెస్ని కూడా కదిలించగలదు, ఖచ్చితంగా కదిలించగలదు గవర్నమెంట్ అనుకుంటే. ఇట్స్ పాలసీస్ మస్ట్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ నాట్ ఓన్లీ ద రిచ్ అండ్ పవర్ఫుల్ బట్ ఆల్సో ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఇన్ ద కంట్రీ. సో ది గవర్నమెంట్ ఏంటి,
మేజర్ రోల్ ఇన్ మేకింగ్ దిస్ పాసిబుల్. గవర్నమెంట్ ఏం చేయగలదు చెప్పాను కదా, గవర్నమెంట్ ఈస్ కెన్ ప్లే మేజర్ రోల్ అని. సో ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ పీపుల్, రిచ్ అండ్ పవర్ఫుల్ వాళ్ళని సపోర్ట్ చేయకుండా నార్మల్గా ఎవరికైతే ఇలాంటి చిన్న చిన్న స్టార్టప్స్ చేయడంలో, ఇలాంటి యూనిట్స్ ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలని ఉందో, సో వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉన్నాయో అలాంటి వాళ్ళని గవర్నమెంట్ ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. యూ హ్యావ్ రెడ్ అబౌట్ సమ్ ఆఫ్ ది పాసిబుల్ స్టెప్స్ దట్ ది గవర్నమెంట్ కెన్ టేక్ టు ఎన్ష్యూర్ దిస్. ఫర్ ఇన్స్టెన్స్ చూడండి, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ గవర్నమెంట్ ఏమేం చేయగలదు అనే దానికి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. సో అందులో మనం చూసుకుంటే లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ లాస్ అన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వాలి. అండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ దొరకాలి. అండ్ ఇంకా ఏంటి, ఇట్ కెన్ సపోర్ట్ స్మాల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. ఇట్ కెన్ సపోర్ట్ స్మాల్ ప్రొడ్యూసర్ని సపోర్ట్ చేయగలదు టు ఇంప్రూవ్ దేర్ పర్ఫార్మెన్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు స్ట్రాంగ్. వాళ్ళకు గవర్నమెంట్ ఏం చేయాలి అంటే చిన్న చిన్న బిజినెసెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ అనేది చేయాలి. సపోర్ట్ ఎంతవరకు చేయాలి, వాళ్ళు ఎప్పటి వరకు ఒక బిగ్ బిజినెస్ టైకూన్గా కొంచెం బాగా ఇంప్రూవ్ అయిపోతారో, కాంపిటీషన్ ఇచ్చే లెవెల్కి వచ్చేస్తారో, సో అంతవరకు ఏం చేయాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలి. వాళ్ళను ఉన్న స్కిల్స్ని ఉంటుంది కదా కొంతమందికి ఆ ప్యాషన్ని చూసి గవర్నమెంట్ మస్ట్ సపోర్ట్ సచ్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఇఫ్ నెససరీ, అవసరం ఉంటే ద గవర్నమెంట్ కెన్ యూస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్. గవర్నమెంట్ ఏం చేయగలదు, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్ కూడా యూస్ చేయాలి. బట్ కెన్ నెగోషియేట్, WTOతో ఎప్పుడైతే ఈ డిస్కషన్స్ జరుగుతాయో అప్పుడు ఫెయిర్ రూల్స్ కోసం, రూల్స్ అందరికీ ఫెయిరర్గా ఉండాలి. సో ఫెయిరర్ రూల్స్ కోసం ఇట్ హ్యాస్ టు నెగోషియేట్, డిస్కషన్స్ చేయాలి. ఇట్ కెన్ ఆల్సో అలైన్ విత్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ విత్ సిమిలర్ ఇంట్రెస్ట్ టు ఫైట్ అగైన్స్ ద డామినేషన్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఇంకా ఏం చేయాలి గవర్నమెంట్, వేరే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ డెవలపింగ్ కంట్రీస్తో మాట్లాడి, ఆ డెవలపింగ్ కంట్రీస్తో డిస్కస్ చేసి, ఇలాగే సిమిలర్ అంటే మనలాగే చాలా డెవలపింగ్ కంట్రీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా దే ఆల్సో విల్ బి ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్స్ కదా. సో వాళ్ళతో మాట్లాడి ఇలాంటి ఇంట్రెస్ట్లకి WTOతో డిస్కస్ చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం చూసుకుంటే మ్యాసివ్ క్యాంపెయిన్స్ అండ్ రిప్రజెంటేషన్స్ అనేవి జరిగాయి ఈ ఆర్గనైజేషన్కి రిలేటెడ్గా. ఎందుకంటే ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాయి కాబట్టి ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ WTO దగ్గర. So this has demonstrated that people also can play an important role in the struggle for fair globalization. సో ఇందాక మనం ఏమనుకున్నామో గవర్నమెంట్ ఫెయిర్ రోల్ ప్లే చేస్తుంది అని అనుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ ఏంటి ఫెయిర్ రోల్ ప్లే చేస్తుంది అని అనుకున్నాం. బట్ ఇక్కడ మనం ఏమంటున్నాం, ఇప్పుడు పీపుల్ ఆల్సో ఏవైతే ఇలాంటి స్ట్రగుల్స్ చేసి ఇలాంటి ఏమైనా ఉన్నాయనుకోండి ఆర్గనైజేషన్స్ కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పీపుల్ కూడా మంచి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఫెయిర్ గ్లోబలైజేషన్ కోసం చేంజ్ తేగలరు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా దీనికి అదర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో చూడండి, ఈ ఒక్క ఇష్యూనే కాదు, ఈ ట్రేడ్ బ్యారియర్స్ అది ఇదే కాదు, వీ హ్యావ్ అదర్ సో మెనీ ఇష్యూస్ హియర్. అదర్ ఇష్యూస్లో మనం చూసుకుంటే అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్లో an important question that has often been debated is whether globalization has seen the demise of nation state or not. సో గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో అదర్ ఇష్యూస్లో హ్యాస్ సీన్ ద డిమైజ్ ఆఫ్ నేషన్ స్టేట్ ఆర్ నాట్. ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏవైనా స్టేట్స్, పడిపోయిన స్టేట్స్ కూడా ఉన్నాయా డెవలప్ అయినవే కాకుండా? మోస్ట్ పార్ట్ ఆఫ్ ది టైమ్ ద నేషన్ స్టేట్ విత్ పీపుల్ ఆర్గనైజ్డ్ ఆన్ టెరిటోరియల్ గ్రౌండ్స్. సో నార్మల్గా
ఎవరి టెరిటరీకి ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంటే మన గవర్నమెంట్ దాంతోనే మనం ఆర్గనైజ్డ్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఇండస్ట్రీ క్రియేట్ చేసుకోవాలి అని మన గవర్నమెంట్ మనకు చెప్తుంది. సో వాజ్ ది మెయిన్ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ organization when it came to demarcating countries. So nation state with people organized on territorial agreements was the main form of ఇదేంటి పొలిటికల్ ఆర్గనైజేషన్గా అయిపోయింది డిమార్కెటింగ్ కంట్రీస్లో చూసుకుంటే. సో మార్కెట్ కంట్రీస్లో చూడండి, యాక్చువల్గా కొన్ని కంట్రీ మార్కెట్స్ వేరే కంట్రీ మార్కెట్స్లో ఓపెన్గా ఉంటాయి. సో ఇదేమైతే జరుగుతుంది, పొలిటికల్స్ అవి ఇవి దానివల్ల పాలిటిక్స్ వల్ల ఏమవుతుంది, కొన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే డిమార్కెటింగ్, మీరు మా దగ్గర లైక్ అదేదైతే దే హ్యావ్ దట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ దే ఆర్ ట్రైంగ్ టు క్లోజ్ ఇట్. సో దిస్ టెరిటరియల్ డివిజన్ వల్ల ఏమవుతుంది, డివిజన్స్ వచ్చేసాయి మధ్యలో. అండ్ ఆఫ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ laid the psychological foundations for creating a feeling సో దీనివల్ల ఏమైంది, సైకలాజికల్ ఫౌండేషన్స్ ఫర్ క్రియేటింగ్ అ ఫీలింగ్ ఫర్ వన్స్ ఓన్ కంట్రీ. ఏమైపోయింది, ఆ ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం అనేది మనుషుల్లో క్రియేట్ అయిపోయింది, ఎవరి కంట్రీని వాళ్ళే సపోర్ట్ చేసుకోవాలి అనేది. ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్లో మనం చూసుకుంటే ఈస్ ద గ్రాడ్యువల్ డైల్యూషన్ ఆఫ్ దిస్ ఫీలింగ్. ఈ ఫీలింగ్ ఏంటి, డైల్యూట్ అయిపోవడం. అనదర్ ఇష్యూ చూసుకుంటే that received that attention is about whether globalization leads to cultural homogenization or increases cultural diversity. సో గ్లోబలైజేషన్ వల్ల సేమ్ కల్చర్ వాళ్ళందరూ ఒక చోట ఉంటారా, లేకపోతే ఈ కల్చరల్ డైవర్సిటీ డిఫరెంట్ ఎవరి కల్చర్స్లో వాళ్ళు వెళ్ళిపోయి అలా డిఫరెంట్గా అయిపోతుందా అనే దాని గురించి ఇక్కడ మనకు చెప్తున్నారు. సో కొంతమంది ఏమంటారు చూడండి, while some argue that the impact of modern communication and technology has led to the spread of only a few certain cultures and ideas. ఏంటి, ఈ ఇంపాక్ట్ ఆఫ్ మోడర్న్ కమ్యూనికేషన్ వల్ల ఏమవుతుంది, కమ్యూనికేషన్ టెక్నాలజీ వల్ల దీనివల్ల ఏమవుతుంది, స్ప్రెడ్ ఆఫ్ ఓన్లీ అ ఫ్యూ సర్టెన్ కల్చర్స్. కొన్ని కల్చర్స్ ఏవైతే, కొన్ని ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటి, హ్యావ్ మార్జినలైజ్డ్ లోకల్ అండ్ స్మాల్ కల్చర్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఓకే, others argue that globalization has also given space and allowed the spread of distinctive and often marginalized cultural practices. Cultural practices ఏం చేసేసింది, మార్జిన్ డివైడ్ అయిపోయారు ఎవరికి వాళ్ళుగా. And allowed the spread. It has been pointed out that while some languages, కొన్ని languages ఏంటి, have become widely used and now the languages of international communication, others have been neglected and some are on verge of extinction. సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, కొన్ని లాంగ్వేజెస్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేసారు, కొన్ని లాంగ్వేజెస్ మేబీ అవి ఇంకా ఖతం టాటా బై బై అయిపోతాయేమో అనే సిచ్యువేషన్లో కూడా ఉన్నాయి అని చెప్తున్నారు.
WB అండ్ IMF అండ్ దేర్ పవర్. ఇక్కడ చూడండి, WB అండ్ IMF అండ్ దేర్ పవర్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, అండ్ ద ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆర్ రెఫర్డ్ యాజ్, దీన్ని మనం ఏమంటాము, వరల్డ్ బ్యాంక్గా మనం రెఫర్ చేస్తాము. ఈ బోత్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, హ్యావ్ మోర్ దాన్ 170 మెంబర్స్ ఈచ్. సో ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో 170 మెంబర్స్ కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కంట్రోల్ ద ఫంక్షనింగ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. ఏంటి, ఎవరు కంట్రోల్ చేస్తారు దీన్ని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రోల్ ద ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యుఎస్ఏ కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ టుడే యుఎస్ఏస్ ఓట్ ఈజ్ వాల్యూడ్ అట్ 16%. ఈరోజు కూడా అక్కడ యుఎస్ఎస్ ఓట్ ఏంటి 16%గా వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అంటే అంత వెయిటేజ్ ఉంది ఒక్క యుఎస్ఏ ఓట్లో. ఇంకా అదర్ కంట్రీస్ జపాన్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ ఇవన్నీ ఏంటి హ్యావ్ మోర్ దాన్ 3 to 6% ఓటింగ్ పవర్. చూడండి మనకు జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ ఈ అన్ని కంట్రీస్కి 3 to 6 ఉంది. బట్ ఐ యూ అబ్జర్వింగ్ దిస్, ఓన్లీ యుఎస్ఏకి 16% వెయిటేజ్ ఉంది. ఏదైనా డెసిజన్ తీసుకోవాలన్నా ఎక్కువ యుఎస్ఏదే చెల్లుతుంది అనమాట. వాల్యూ ఆఫ్ ఓటింగ్ బై ది పూరర్ కంట్రీస్. చూడండి ఇక్కడ కూడా డబ్బులే. రిచ్ ఏ కంట్రీ అయితే ఎక్కువగా రిచ్ ఉందో ఆ కంట్రీదే మొత్తం పవర్ పర్సంటేజ్ ఆ కంట్రీకే ఎక్కువ ఉంది. పూరర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్కి ఏంటి ఓటింగ్ చాలా తక్కువగా ఉంది. టుడే ఇండియా ఆర్ చైనాలో మనం చూసుకుంటే టు హ్యావ్ మచ్ మోర్ ఓటింగ్ పవర్స్. ఇండియా అండ్ చైనాలో ఏంటి ఓటింగ్ పవర్స్ చాలా మచ్ మోర్ ఓటింగ్ పవర్స్ ఉన్నాయి. పూరర్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉన్నాయి మనకు. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఏబుల్ టు అడ్వైజ్ అండ్ ఇంపాక్ట్ ద వే గవర్నమెంట్స్ ఫ్రేమ్ దేర్ పాలసీస్ అండ్ గైడ్ దెమ్. సో వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఈ పాలసీస్ అన్ని గవర్నమెంట్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలో ఎలా చేయాలో అవన్నీ దానికి రిలేటెడ్గా గైడ్ చేస్తుంది. సో కంక్లూజన్ ఏంటి, వీటన్నికి రిలేటెడ్గా కంక్లూజన్ ఏంటి అని మనం అనుకుంటే, గ్లోబలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కంట్రీస్. ఏంటి గ్లోబలైజేషన్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్, కంట్రీస్ అన్నీ ఇంటిగ్రేట్ అవ్వడం, ఒక చోట చేరడం, ఒక సేమ్ కాజ్కి. ఆ కాజ్ ఏంటి డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియలైజేషన్. ఇదంతా ఇట్ ఈస్ అ మేజర్ చేంజ్ దట్ అకర్డ్ అక్రాస్ ది గ్లోబ్ ఇన్ ద 20th centuryలో జరిగిన ఒక పెద్ద చేంజ్ ఏంటి అంటే దట్ ఈస్ గ్లోబలైజేషన్. దిస్ హ్యాస్ ఎకానమిక్, పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ డైమెన్షన్స్ అనేవి ఉన్నాయి. దీనికి ఎకానమిక్ ఉన్నాయి, పొలిటికల్ ఉన్నాయి, కల్చరల్ డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్స్తో మనం చూసుకుంటే ఎకానమిక్గా ఉంది డిఫరెన్స్, పొలిటికల్గా ఉంది, యాజ్ వెల్ యాజ్ కల్చరల్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్స్ అండ్ ప్రొడక్షన్ త్రూ ట్రేడ్. ఏంటి మార్కెట్స్ ఇంటిగ్రేషన్ అవ్వడం అండ్ ట్రేడ్ ద్వారా ప్రొడక్షన్ అవ్వడం, ఇన్వెస్ట్మెంట్స్ అవ్వడం, అవన్నీ ఏంటి కంట్రోల్డ్ బై ది మల్టీనేషనల్ కార్పొరేషన్స్ విత్ హ్యూజ్ వెల్త్. ఏవైతే బాగా రిచ్ కంట్రీస్ పవర్ఫుల్ ఉన్నాయో సో అలాంటి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్స్ వీటన్నిటిని ఏంటి కంట్రోల్ చేస్తుంది. ద ప్రెజెంట్ ఫేస్ ఆఫ్ గ్లోబలైజేషన్. లిబరలైజేషన్లో మనం చూసుకుంటే బై రిమూవింగ్ బ్యారియర్స్ టు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ has opened the economies to forces of globalization. By removing barriers, ఈ ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, లిబరలైజేషన్ అర్థం ఏంటి, ట్రేడ్ బ్యారియర్స్ని రిమూవ్ చేయడం, ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ని రిమూవ్ చేయడం. దానివల్ల ఏమైంది ఫోర్సెస్ ఆఫ్ ఎకానమీస్ టు ఫోర్సెస్ ఆఫ్ గ్లోబలైజేషన్. దీనివల్ల ఏమవుతుంది మిగతా వాళ్ళు కూడా ఏంటి ఫోర్స్, ఇట్స్ లైక్ ఎ ఫోర్స్,
దానికి ఫోర్స్ లా అవుతుంది వాళ్ళు ఇంకా క్రియేట్ చేయడానికి, కొత్త కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ చేయడానికి. ద బెనిఫిట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ హ్యావ్ బీన్ అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో ఈ గ్లోబలైజేషన్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవంతా ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు, అన్ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఇట్ హ్యాస్ బెనిఫిటెడ్ వెల్ ఆఫ్ కన్స్యూమర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్స్ విత్ స్కిల్. సో ఇది ఏం చేసింది, తన కన్స్యూమర్స్ ని, ఇట్ హ్యాస్ బెనిఫిటెడ్ వెల్ ఆఫ్ కన్స్యూమర్స్ ఏంటి, చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే దే హ్యావ్ వెరైటీస్ కదా, వాళ్ళకు చాలా వెరైటీస్, ప్రైస్ రేంజెస్, ప్రోడక్ట్ క్వాలిటీస్ ఇవన్నీ డిఫరెంట్ ఉండడం వల్ల కన్స్యూమర్స్కి హెల్ప్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్స్ విత్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వెల్త్. ఎవరి దగ్గర అయితే స్కిల్స్ ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే ఎడ్యుకేషన్ బాగా ఉందో, ఎవరి దగ్గర అయితే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వెల్త్ ఉందో వాళ్ళు ఇంకా బాగా ప్రాస్పర్ అయ్యారు. సర్టెన్ సర్వీసెస్ ఇందులో మనం చూసుకుంటే దట్ ఆర్ ఎనేబుల్డ్ విత్ టెక్నాలజీ హ్యావ్ ఎక్స్పాండెడ్. సో ఏమైంది, కొన్ని టెక్నాలజీస్ ఏంటి ఎక్స్పాండ్ అయ్యాయి. టెక్నాలజీ ఎలాగైతే ఎక్స్పాండ్ అయ్యిందో సో ఆ సర్వీసెస్ కూడా బాగా ఎక్స్పాండ్ అయ్యాయి. అదర్ హ్యాండ్ మనం చూసుకుంటే థౌజండ్స్ ఆఫ్ స్మాల్ ప్రొడ్యూసర్స్ ఇంకా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అండ్ వర్కర్స్ ఏంటి రైట్స్ ఎరోడ్, ఏమైపోయింది, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వర్కర్ రైట్స్ అన్ని నాశనం అయిపోయాయి. స్మాల్ వర్కర్స్, స్మాల్ ప్రొడ్యూసర్స్ వైపు మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద టూ సైడెడ్ నేచర్ ఆఫ్ గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్లో మనకు టూ సైడెడ్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా అవసరం. ద అదర్ డైమెన్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీలో మనం చూసుకుంటే విచ్ వీ సా ఇన్ ద డామినేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రిచ్ కంట్రీస్. సో ద అదర్ డైమెన్షన్ ఇన్ఈక్వాలిటీలో అదర్ డైమెన్షన్లో మనం చూసుకుంటే విచ్ వీ సా ఇన్ ద డామినేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రిచ్ కంట్రీస్లో, ఈ రిచ్ కంట్రీస్ ఏంటి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళు దానికి అనుగుణంగా సిచ్యువేషన్ని మార్చుకుంటాయి. ట్రేడ్ బ్యారియర్స్ ఏంటి, మన కోసం అయితే ట్రేడ్ బ్యారియర్స్ పెట్టారు, వాళ్ళకేంటి ట్రేడ్ బ్యారియర్స్, వాళ్ళు ఏమని రిక్వెస్ట్ చేస్తారు, ట్రేడ్ బ్యారియర్స్ తీసేయండి అని చెప్తారు. ఫార్మర్స్కి సపోర్ట్ చేయకూడదు అంటే దే సపోర్ట్ దేర్ ఫార్మర్స్. సో ఇలా జరగడం, ఇలాంటివన్నీ WTO ఆర్గనైజేషన్లో ఏదైతే దే హ్యావ్ ఒప్పుకోవడం ఒకటి, చేయడం ఒకటి, సో అలా జరిగేవి. చెప్పింది ఒకటి, అనుకున్నది ఒకటి, అయింది ఒకటి కదా. ఇక్కడ వీళ్ళేంటి చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, సో అలా జరిగేది. సో బీట్ పాలసీస్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్చేంజ్లో పాలసీస్ అయినా అవ్వని, ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అయినా అవ్వని, మైగ్రేషన్ అయినా అవ్వని, డొమెస్టిక్ మ్యాటర్స్ అయినా అవ్వని, రిచ్ వెస్ట్రన్ స్టేట్స్ కంట్రీస్ హ్యావ్ అన్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఈ రిచ్ వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వేరే కంట్రీస్ని. దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఈ వేరే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నిటిని, అక్కడ ట్రేడ్ని దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WB అండ్ ది IMF ఏవైతే ఉన్నాయో రిప్రజెంట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే చెప్తారో దే కన్సిడర్ అబౌట్ దట్ థింగ్స్ ఓన్లీ, దే కన్సిడర్ far more than that of the developing countries. Thus, while the supporters of globalization, ఈ గ్లోబలైజేషన్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడతారో సో అప్పుడు ఏం జరుగుతుంది, thus while the supporters like ఇవి integration and see globalization as an opportunity for growth and prosperity. Its critics point out that is another attempt by some other countries. So కొన్ని other countries ఏవైతే ఉంటాయో it's like another attempt, okay, to point out, read the West to dominate the world. They argue that it harms democracy, workers' rights and the environment in many of the poorer countries. So వాళ్ళు ఏమంటున్నారు అంటే,
సో చూడండి ఇక్కడ, వైల్ సపోర్టర్స్ గ్లోబలైజేషన్స్ ఎవరైతే ఉన్నారో అడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబల్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ గ్లోబలైజేషన్ ఏంటి, ఒక ఆపర్చునిటీ, గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ, గ్రోత్ అవుతుంది గ్లోబలైజేషన్ ద్వారా అని అంటున్నారు. అండ్ కానీ గ్లోబలైజేషన్ కి ఆపోజిట్ గా క్రిటిక్స్, అంటే ఎవరైతే గ్లోబలైజేషన్ కి ఆపోజిట్ ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు, గ్లోబలైజేషన్ వల్ల ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరే కంట్రీస్ని వరల్డ్లో డామినేట్ చేస్తున్నాయి, వరల్డ్లో ఉన్న వేరే కంట్రీస్ని డామినేట్ చేస్తున్నాయి. అండ్ దీనివల్ల ఏమవుతుంది, డెమోక్రసీ, వర్కర్స్ రైట్స్ అండ్ ఎన్వైరన్మెంట్ అనేది చాలా వేరే కంట్రీస్లో, పూరర్ కంట్రీస్లో ఏమవుతుంది, సరిగ్గా ఉండట్లేదు. ఇప్పుడు అంతే కదా, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు ఏదేదో క్రియేట్ చేసేస్తారు, లైక్ దే విల్ బీ హ్యావింగ్ మచ్ మోర్. ఇప్పుడు ఏదైనా ఒక దాంట్లో ఫ్యాక్టరీ సెటప్ చేస్తే అక్కడ ఎన్వైరన్మెంట్ మొత్తం పొల్యూటెడ్ అయిపోతుంది కదా. సో దానివల్ల ఏమవుతుంది, ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ అయిపోతుంది కదా, ఎన్వైరన్మెంట్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్, రైట్. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇట్స్ లైక్ ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో కొంతమంది దాన్ని కూడా క్రిటిసిజం చేస్తారు. అండ్ ఇలాంటివి చూడండి యాక్చువల్గా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోబలైజేషన్. సో అర్థమైందని అనుకుంటున్నాను మీకు. దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్, డోంట్ హెజిటేట్ టు ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఫాస్ట్గా కమెంట్ చేసేయండి, నేను ఎప్పుడు చూస్తానో ఐ విల్ షూర్లీ ట్రై టు రిప్లై. ఓకే, నేను రిప్లై అయినా చేస్తాను. అండ్ ఐ అట్లీస్ట్ కన్సిడర్ ఇట్. ఓకే, మీరు ఏమైనా నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలో కమెంట్ చేయండి. ఓకే గైస్, దట్స్ ఇట్. బై బై. దిస్ ఇస్ యువర్ మాస్టర్ టీచర్ Soumya Sheikh signing off.